అదేంటి నీ అంతటి నువ్వే జుట్టు బట్టలు చెరిపేసుకుంటున్నావు? అన్ని మీరే చెయ్యాలంటే స్ట్రెయిన్ అయిపోతారు కదా. వీడు ఒంటారు దాన్ని చేసి నన్ను బలత్కారం చేయబోయాడండి. మానభంగం చేయటం ఏంటి? ఇది నీ కాన్సెప్టే కదా. ఏ ఆడపిల్ల అయినా నన్ను బలత్కారం చేయమని కాన్సెప్ట్ చెప్తుందా అండి? లేదు, తన అబద్ధం చెప్తుంది. నీలాంటి వెధవల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. పదరా. సూర్య, నా గురించి నీకు తెలీదు. నా గురించి నీకు స్టేషన్లో తెలుస్తుందిరా. పదరా రాస్కల్. సూర్య, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సెల్లో ఉన్న ఎదవని చూడటానికి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు మేడం. సూర్య, నన్ను వెదవంటావా? ఎరా ఒళ్ళు కొవ్వె కింద డిఎస్పీని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు. నీ పేరు అదే కదా. కానీ నువ్వు క్రిమినల్వి, నేను ఆఫీసర్ని. తేడా ఉంది కదా. రెస్పెక్ట్ మిస్ అయిందనుకో, బ్యాండ్ బజా భారతే. సారీ మేడం. ఏంట్రోయ్ ఇంతలోనే అంత చేంజా? అంటే పోలీసుల జోలికి, పొలిటీషియన్స్ జోలికి వెళ్ళకూడదని మా తాతయ్య ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు గుర్తొచ్చింది. అవును, నేను లోపల వేసి చాలాసేపు అయింది కదా. నీ అత్తెక్కడా? నన్ను బెయిల్ మీద విడిపించడానికి బెయిల్ కోసం పిచ్చెక్కిన పిచ్చుకుక్కలా తిరుగుతుంది. ఏదో టైంలో వచ్చేస్తుంది. మేడం, ఏదో బుద్ధి తక్కువై ఈ పని చేశాను. మీరు బెయిల్ ఇస్తే లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. బుద్ధిగా ఉంటాను. బుద్ధిగా ఉండడానికి నువ్వేమైనా బుద్ధుడు వేంట్రా? కొంత్రి బెదవ్వి కాదు, నా అల్లుడు ఉత్తమ పురుష్. అదిగో మా అత్త వచ్చేసింది. నువ్వేంటిలా వచ్చావు? అది మా లాయర్ చెప్తాడు. సూర్యకాంతం, ఏమైంది? నీకింకా క్లారిటీ వచ్చినట్టు లేదు కదా. ఏంటి కొడతావు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుందని ఇందాకే చెప్పింది అత్త. సూర్యకాంతం కాదు, సూర్యకాంతం గారు లేక మేడం గారు. చాయిస్ ఈజ్ యువర్స్. నీ చేతిలో ఉన్న పవరే నిన్నింత పొగరుగా మాట్లాడిస్తుందే. మైండ్ వాయిస్లు వేసుకుంటే లాటి గొంతులు దింపుతాను. వచ్చిన పనేంటో చెప్పు. మా అల్లుడిగా ఏంటమ్మా మాటి మాటికి చెయ్యాడింపు? గూపు వాచిపోతోంది. రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నారు కదండి, మరెందుకు కొడుతున్నారు? రెస్పెక్ట్ నాకివ్వమన్నాను, వాడికి కాదు. అల్లుడు గారేంటి నాకు నచ్చదు. అదే మేడం, సెల్లో ఉన్నటువంటి ఆ పనికిమాలిన వెధవుకి, దరిద్రపు కొట్టు వెధవుకి, నీచ నికృష్టపు వెధవుకి. నోర్మీరా, మీ చేత్తో ఆ ఎదవకి బెయిల్ ఇవ్వడానికి పేపర్స్ తీసుకొచ్చాను మేడం. బేలా అంటే మీరు బాబ్జీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కాబట్టి ఆయనకి జామీన్ ఇమ్మని పూర్చీకత్తిగా తనుంటానని ఈ ఏరియా కార్పొరేటర్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చాం మేడం. ఇదిగోండి. వీడు అటెంప్ట్ చేసింది మగాడి మీద. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎవిడెన్స్ ఎక్కడి నుంచి తేవాలి?
అదేంటి మేడం పేపర్ చించేశారు? వాణ్ణి వదలడం కాదు, దీన్ని కూడా లోపల ఎలా వెయ్యాలని చూస్తున్నాను. ఏమే, డిఎస్పీ స్థానంలో నేనున్నప్పుడు జైల్లో ఉన్న నా భర్త మీద హత్య ప్రయత్నం చేస్తావా? మనుషుల్ని పెట్టి నా భర్తని కొట్టిస్తావా? ఏంటి మేడం మీరంటుంది? నిజం. ఇది మామూలు అనుకున్నారా? రామాయణంలో లంకకి లంకిని అనే పెద్ద రాక్షసి కాపలాగా ఉంటుంది అని విన్నాం కదా. ఆ జాతికి చెందింది ఇది. ఆ రోజు నేను ఊళ్ళో లేనని తెలిసి నీ ప్రతాపం చూపించావు కదా. ఇప్పుడు నేను ఫీల్డ్లో ఉన్నాను. మా ఆయన్ని కొట్టించినందుకు రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు చూపిస్తాను. కానిస్టేబుల్ గారు. మేడం చెప్పండి మేడం. వాణ్ణి తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. టేబుల్ మీద దేనికి? సూర్యకాంతంతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో నీ అత్తకి శాంపిల్ చూపిద్దామని. వెళ్ళండి. వదలండి రే, వదలండి. సూర్య ప్లీజ్ కొట్టదు. సూర్య అబ్బా వదిలే, అబ్బా వదిలే, అబ్బా సూర్య సూర్య మా అల్లుడిని చంపేద్దాం అనుకుంటున్నావా? ఏమయ్యా లాయరు, మాట్లాడవేంటి? ఏంటి మేడం, కస్టడీలో ఉన్న ఖైదీ మీద చేయి చేసుకునే అధికారం మీకు లేదు. నాకు వినపడ్డం లేదు. సూర్య, ఇంకొక దెబ్బ మా అల్లుడు ఒంటి మీద పడిందంటే నేను మీడియాని పిలిచి నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను. అమ్మా, మీడియా వస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అవునా? పట్టుకుంటాను, ఇంకొకసారి రాను ప్లీజ్. సూర్య మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చచ్చిన వేయను. వేస్తే వీడు చేస్తాడు. అబ్బా అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? నా మీదే చేయి చేసుకున్నావు కదూ. 10 నిమిషాల్లో నేనేంటో చూపిస్తా. అబ్బా ఒరేయ్, రెడీ అయిపోండి.
నాకు భయంగా ఉంది అత్తయ్య. భయం దేనికి? మనం బయటికి వెళ్తే ఆ రంగనకి ఏదైనా ప్రమాదం తలపెట్టచ్చు. బయటికి వెళ్ళొద్దని సూర్య అమ్మ చెప్పింది కదా, కానీ మీరు తీసుకొచ్చేశారు. ఎహే, నీ మొక్కుబడి చెల్లించుకోవడం కోసమే కదా తీసుకొచ్చింది. అయినా మనకు ఆ భయం అవసరం లేదు. ఆ రంగనాయకి వస్తే మేము చూసుకుంటాం. ఏ కీలు కాకీలు విరిచేసి ఇదే ఆటోలో తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తాం. నువ్వేం భయపడకు. ఏయ్, ఏమైంది అంత సడన్ గా బ్రేక్ కొట్టావు? అటు చూడండి మేడం. ప్లీజ్, ఎక్కడికి వెళ్తున్నారు? పిచ్చి కూతలు కూసావంటే పళ్ళు రోల కొడతాను. అయినా ఎవర్రా మీరు? తప్పుకోండి. ఆగు. ఈ ఆంటీ కొంచెం కోపం ఎక్కువేరా. ఒరేయ్, రోడ్డు మీద ఆడవాళ్ళని ఆపి అల్లరి చేయడానికి సిగ్గులేదు? మగాళ్ళని అల్లరి చేస్తే వేరే విధంగా అనుకుంటారా ఆంటీ? రేయ్, మీరు ఆ రంగనాయకి మనుషులే కదా, అదే కదా మిమ్మల్ని పంపించింది. రంగనాయక అదేవతి అదెవరో తెలియదు కానీ మీరు రండి, సరదాగా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. రండి ఆంటీ. పట్టుకోండి. రండక్క. పూజారా పూజ పూజ. ఏ తక్కువ. అక్క, వాళ్ళకి దొరికామంటే ఇదే మనకి ఆఖరి రోజు. అమ్మ చెప్పినట్లే జరిగింది. ఉండవే, నువ్వు మీ అమ్మగోలా. ఎలా తప్పించుకోవాలి? ఈ రౌడీల నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు. సూర్యమ్మకు ఫోన్ చేయండి. కరెక్టే కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ. వదిన ఎందుకు కాల్ చేస్తుంది? హలో వదిన. సూర్య, వదిన ఏమైంది? గుడికి వెళ్దామని బయటకు వచ్చాం. రౌడీ వెధవలెవరో మా వెంట పడుతున్నారు. చంపేస్తారని భయంగా ఉందమ్మా. మిమ్మల్ని బయటికి వెళ్ళొద్దని చెప్పానా లేదా? బుద్ధి తక్కువై వచ్చాం. నీ మాట వినకుండా వచ్చినందుకు మాకు తగిన శాస్తి జరిగేలా ఉంది. త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడవా? ఎక్కడున్నారు? రే, అక్కడ ఉన్నారు, రండి. అక్క, రండి అక్క. ఏయ్, ఆగు. ఏయ్, ఆగండి. త్వరగా రా. ఏంటి మేడం, ఫ్యామిలీ రిస్క్లో ఉందా? మరి మా అత్త అంటే ఏమనుకుంటున్నారు? ఇంతకీ మా ముసల్ది ఏం ప్లాన్ చేసిందో? నాకు తెలిసే నీ ఫ్యామిలీకి కష్టం వచ్చిందంటే నువ్వన్నీ విడిచిపెట్టి పరిగెత్తుతావని. ఇప్పుడు నా అల్లుణ్ణి ఎలా విడిపించుకుంటానో చూడు.
ఆగండి. ఆగు. త్వరగా రండి. రే, ఇటే కదరా వచ్చారు, కనపట్లేదేంటి? తప్పించుకున్నారనుకుంటానా? లేదు, ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు. చూద్దాం పదండి. ఇంకొక 5 నిమిషాలు మనం వాళ్ళ కంట పడకుండా ఉంటే ఈలోపు సూర్య వచ్చేస్తుంది. అమ్మొస్తే అమ్మతో చెప్పి ఈ వెధవల్ని మామూలుగా దండించను. ఉసే నారాయణ 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 ఉసే నారాయణ నారాయణ అంటావింటే? తుమ్మినప్పుడు నారాయణ నారాయణ అనాలి అత్తయ్యా. ఓసిరి చదస్తం తగలయ్యో. రే, విన్నారా? ఎవరో తుమ్మారు. అంతేకాదన్నా, నారాయణ నారాయణ కూడా అన్నారు. అంటే వాళ్లే. చూసావా, నీ వల్ల మనం ఇక్కడే ఉన్నామని వాళ్ళకి తెలిసిపోయింది. షో, ఇప్పుడేం చేద్దామక్క? ఇంకే ఉంది, లెగెత్తడమే. పద పద పద. రే, అదిగో వాళ్లే పారిపోతున్నారు. రండిరా. మా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? ఇదిగో, మా గురించి మీకు తెలీదు. మేము డిఎస్పీ సూర్యకాంత్ ఆడపడుచులం. డిఎస్పీ సూర్యకాంతం పేరు చెప్తే భయపడి వదిలేస్తామనుకున్నారా? మీకంటే మీ ఒంటి మీద ఉన్న నగలే చాలా అందంగా ఉన్నాయి. మర్యాదగా అవి ఇవ్వండి. రేయ్, మా నగల మీద చెయ్యేస్తే ఊరుకోని చెప్తున్నాం. ఏంటంటే ఇందాక ఒంటి మీద చెయ్యేస్తే ఊరుకోనన్నావు, ఇప్పుడు నగల మీద చెయ్యేస్తే ఊరుకోనంటున్నావు. ఏదైనా ఒక్క మాట మీద ఉండండి ఆంటీ. ఓరి పాపాత్ముడా, ఆడవాళ్ళని చిన్నపిల్లలే ఏడిపిస్తే నరకానికి పోతారా? సారీ బేబీ, నరకానికి కాదు, నగలు తీసుకుని బార్కి వెళ్ళిపోతాం. ఇవ్వండి నగలు. ఇవ్వండి నగలు, ఇవ్వండి. తప్పుకోవాలి. సూర్య, 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 వాళ్ళు మా నగలని తీసేసుకున్నారు. ఒరేయ్, మీ పాలిట యమధర్మరాజు వచ్చింది చూడండి రా. మర్యాదగా మా వదిన నగలు వాళ్ళకివ్వకపోతే ఒక్కొక్కరి పుచ్చ పేలిపోతుంది. యారా, సూర్యకాంతం అడ్డు వస్తే 4 తగిలించి రోడ్డు మీద పడేయమని మేడం చెప్పింది కదా. చేతిలో గన్నుంది. ఏయ్ సూర్యకాంతం, చేతిలో గన్నుందని బెదిరిస్తున్నావా? నువ్వు పెద్ద తోపు అని తెగ బిల్డప్ ఇస్తున్నారు. నిజంగా నువ్వు అంత తోపువైతే నీ అధికారాన్ని గన్నుని అడ్డు పెట్టుకుని ముందుకు రావడం కాదు, అవన్నీ పక్కన పెట్టి మమ్మల్ని ఎదిరించు, అప్పుడు ఒప్పుకుంటాం.